చూసా ఏముంది వెజిటేబుల్ బిర్యానీ అంటాడు. పంపుతాను. ఏంటంటే మా పిల్లలను ప్రతిరోజు పాఠశాలకు పంపుతాను. రెండవది మా పిల్లలు పాఠశాలకు రాలేకపోతే ఉపాధ్యాయుడికి తెలియజేస్తాను. మూడవది నేను ప్రతిరోజు నా పిల్లవాడిని పాఠశాలలో ఏమి జరిగిందో అడుగుతాను. నేను నా పిల్లలను ప్రతిరోజు ఇంటి వద్ద చదివిస్తాను. ఈ సంవత్సరం ప్రతి PPMకు హాజరయ్యి నా పిల్లల చదువు మరియు ప్రవర్తనపై చర్చిస్తాను. నేను నెలకు ఒకసారి పాఠశాలకు వెళ్ళి నా పిల్లవాడి పురోగతి గురించి ఉపాధ్యాయులతో వ్యక్తిగతంగా చర్చిస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు కూడా అంటే నేను ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేరెంట్స్ మీటింగ్ రావడం, తల్లిదండ్రులందరూ కూడా ఫస్ట్ మన ఇంటి దగ్గర ఏవైతే వాగ్దానాలు ఆరున్నాయో మన కంప్లీట్గా ఫుల్ఫిల్ చేస్తే టీచర్లు కూడా మన పిల్లల పట్ల అప్రమత్తతో వాళ్ళ ఎడ్యుకేషన్ ఇచ్చినట్టుగా అర్థం చేస్తారు. అయితే పేరెంట్స్ ఒకటే విషయం చెప్తారు, ఈవినింగ్ టైంలో పిల్లలు విచ్చలవిడిగా బయటికి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని నేను చూడాలని కానీ లేదంటే బయటికి కానీ నైట్ 8కు 9కు 6:30కి ఇట్లా పంపించడం జరుగుతుంది కొంతమంది పిల్లల్ని. ఆ పిల్లల్ని మీకు పంపించడం ద్వారా ఏమవుతుందంటే ఈ నైట్ టైంలో పిల్లలు వచ్చే వెహికల్స్ కానీ పోయే వెహికల్స్ కానీ లేకుంటే వేరే ఇంకా చిన్న వాళ్ళు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజున ఇంకా ఇద్దరు పోతుందా? ఓకే, లోపల అవి కాదు వస్తుంది.